కార్యక్రమానికి స్వాగతం. మనతో ఉన్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది సార్. 6 రోజులైనా పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. ఇప్పటికీ వందల విమానాలు రద్దవుతూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 650 సర్వీసుల్ని ఇండిగో రద్దు చేసిన పరిస్థితి. ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే పడిగాపులు పడుతున్న పరిస్థితి. తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేంద్ర విధానాల ఫలితమే ఇండిగో సంక్షోభం అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సరే, ఇండిగో సంక్షోభం భారత విమానయాన రంగం గురించి మనకేం చెప్తుంది? ఇట్స్ ఏ మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఇట్స్ ఏ పాలసీ ఇండ్యూస్డ్ డిజాస్టర్. అంటే ఇది మానవుడు సృష్టించిన విపత్తు. మానవుడు ఏం సృష్టించాడంటే ఒక విధాన దార్శనికత లేకపోవడం వల్ల జరిగిన పరిణామం. వికసిత భారత్ అంటూ 2047కు మనం నిచ్చెనలు వేసుకుంటున్నాం, కానీ 2025ను ప్లాన్ చేసుకోలేకపోతున్నాం. అంటే ఒక రకమైన ఈ విధాన పాలసీ దార్శనికత అని ఎందుకన్నానంటే కారణం అది. పాలసీ విజన్ 2047 కాదు, మీకు ఇమీడియట్గా మీకు 2025 గురించి ఆలోచించాలి కదా. సో మీకు గౌతమ బుద్ధుడు అంటాడు, గతం గురించి ఆలోచించుకుంటూ ఉండకండి, అది మీ మనసును గాయపరుస్తూనే ఉంటుంది. భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ఉండకండి, అది మీ చేతిలో లేదు. వర్తమానాన్ని ఆలోచించండి అంటాడు మైండ్ఫుల్నెస్ అనే కాన్సెప్ట్లో. సో వర్తమానం గురించి ఎక్కడ ఆలోచించారు? 2047కు వికసిత భారత్ అంటూ ఊకదప్పుడు ఉపన్యాసాలు విన్నాం, కానీ 2025లో ఏం చేయాలి అనే దానికి ఆలోచన లేకపోవడం వల్ల వచ్చింది. దీనికి నేను ఉదాహరణ మీకు గణాంకాలు కూడా చెప్తాను. ఇదేదో నేను పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు 2019లో భారతదేశంలో మొత్తం విమాన ప్రయాణికులు 14 కోట్ల మంది, 140 మిలియన్. ఇప్పుడు 2025లో 400 మిలియన్, 40 కోట్ల మంది. అంటే 14 కోట్ల ప్రయాణికులు 40 కోట్ల మంది అయ్యారు. అంటే భారతదేశంలో విమానయానం అనేది, ఏవియేషన్ అనేది నో లాంగర్ లగ్జరీ, ఇది ఒక విలాసం కాదుగా. సో ఇది ఒక ఎసెన్షియల్ సర్వీస్గా మారిపోయింది. అలాంటప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి? దీనికి తగ్గట్టు ప్లానింగ్ ఎక్కడైనా ఉందా? మీకు 14 కోట్ల ప్రయాణికులు 40 కోట్ల ప్రయాణికులు అవుతుంటే దానికి తగ్గట్టుగా విమానాల సంఖ్య పెరిగిందా? 140 కోట్ల మంది భారత ప్రజలకు హార్డ్లీ ఒక 6 ఉండొచ్చు. అందులో 2 డియోపలి, ఉన్నవే 6, ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇలా ఒక 6 ఉండొచ్చు, రీజనబుల్లీ ఉన్నాయి. ఇందులో 63% ఇండిగోనే. ఇది ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వం గుత్తాధిపత్యాన్ని ప్రేమించింది. ఇట్ లవ్డ్ మోనోపలీ. ఎందుకు? ఇది ఒక డిస్టార్టెడ్ ఎకనామిక్ థింకింగ్. మోనోపలీ అనేది ఎఫిషియన్సీకి సింబల్ అని ఒక ఎకనామిక్ ఫిలాసఫీ. అది ఆ ఎకనామిక్ ఫిలాసఫీ మీ సిద్ధాంతమైనప్పుడు ఇక గుత్తాధిపత్యాన్ని మీరు ప్రేమిస్తారు, ఆహ్వానిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం చేసింది అది. అదాని గుత్తాధిపత్యాన్ని ఆహ్వానించడం లేదు అన్ని రంగాల్లో. మీకు ఇక్కడ క్లియర్గా మనకి ఏం కనబడుతుంది? 63% ఇండిగో, టోటల్గా 85%. సో 85% ఒక 2 కంపెనీల చేతుల్లో ఉండడం శ్రేయస్కరమా? ఎందుకంటే దీనికి ఆన్సర్ చెప్పాలి ప్రభుత్వం. ఎందుకు దీన్ని డియోపొలి, ట్రయోపొలి ఏమవుతుంది? గుత్తాధిపత్యం ఎప్పుడు కూడా కన్జ్యూమర్ను ఒక బానిసగా మారుస్తుంది. కన్జ్యూమర్కు రైట్స్ ఉండవు. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఇవాళ టీవీలు ఉన్నాయి, ఒక 20 ఛానళ్ళు ఉన్నాయి, మన బానిసలం కాము. ఒకప్పుడు ఒకటే ఉండే దూరదర్శన్. ఏముండే అప్పుడు? వాడు చూపెట్టిందే మనం చూడడం తప్ప మన మార్గం లేదు. ఇవాళ మన చేతిలో రిమోట్ ఉంటే మనం ఎంత స్వేచ్ఛ ఫీల్ అవుతున్నాం. నాకు నచ్చింది చూసుకుంటా, నువ్వు కావద్దు నువ్వు. అందువల్ల కాంపిటీషన్లో కన్జ్యూమర్ ఇస్ ద కింగ్. కాంపిటీషన్ లేకపోతే కన్జ్యూమర్ ఇస్ ద స్లేవ్, కార్పొరేట్ ఇస్ ద కింగ్. ఈ బేసిక్ ఎకనామిక్ థింకింగ్ అక్సెప్ట్ చేయకుండా మోనోపలీ అనేది ఎఫిషియన్సీగా భావించడం వల్ల జరిగిన పరిణామం ఇది. అంటే గుత్తాధిపత్యాన్ని విధానాల రీత్యా ఎంకరేజ్ చేస్తున్నారు. మీకు ఉదాహరణకు ఎయిర్పోర్ట్ల రంగమే తీసుకోండి. ఒక 10 ఏళ్ల క్రితం అదానిది ఒక ఎయిర్పోర్ట్ లేదు. ఇవాళ మోర్ దెన్ 1/4 ఆఫ్ ఇండియన్ ప్యాసింజర్స్, మీరు భారతదేశంలో విమాన ప్రయాణం చేస్తే ఎయిర్పోర్ట్లో దిగితే అందులో ప్రతి 4లో ఒకరు, కనీసం ఒకరు మీరు అదాని ఎయిర్పోర్ట్లో దిగుతారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ నీతి ఆయోగ్, విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో భాగం డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. అదానికి ఒకే ఒక్క ప్రైవేట్ కంపెనీకి మనం ఎయిర్పోర్ట్లు 2 కనెక్ట్ ఇవ్వకూడదు, అందులో కొత్తగా ఉన్న వారికి ఇవ్వకూడదు. ఎందుకంటే దిస్ ఈజ్ క్యాపిటల్ ఇంటెన్సివ్, టెక్నాలజీ ఇంటెన్సివ్, ఇది మంచిది కాదు అని రికమెండ్ చేశారు.
ఎవరు రికమెండ్ చేశారు? అపోజిషన్ కాదు, నీతి ఆయోగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ రికమెండేషన్ అది. కానీ ఫైనాన్స్ మినిస్ట్రీని రికమెండేషన్ పక్కకు పెట్టి అదానికి ఇనీషియల్గా 6 విమానాశ్రయాలు ఇచ్చారు. ఇప్పుడు నవీన్ ముంబై విమానాశ్రయం, జీవిక వాళ్ళ అమ్మనంటే వాళ్ళ పైన సిబిఐ ఈడీలు వెళ్ళాయి వాళ్ళ మీద ఒత్తిడి చేసడానికి. ఇదంతా ఎవరి కోసం? అదాని కోసం క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎల్ఐసి లాంటి ఒక అద్భుతమైన సంస్థ నుంచి 48,000 కోట్ల అప్పులు ఇప్పించారు అదానికి. ఎవరు ఇప్పించారు? ఇది అందరికీ అర్థమవుతుంది కదా. 48,000 crores ఇప్పించారు. వాళ్ళు ఒక బాండ్ విడుదల చేస్తే ఆ బాండ్ మొత్తం ఎల్ఐసి కొట్టేసింది. మరి అదాని ఇప్పుడు ఏమైనా అద్భుతంగా ఉందా? అదాని పైన అనేక రకాల ఆరోపణలు, అమెరికన్ కోర్టులో విచారణలు, అవి ఏమైనా అయితే అదాని కంపెనీల షేర్లు పడిపోతున్నాయి. ఇండియన్ బర్గ్ అప్పుడు పడిపోయింది. రేపు అమెరికా కోర్టులో కనుక ఏమన్నా పరిణామం వస్తే కంప్లీట్గా పడిపోతాయి. అఫ్ కోర్స్ ఎల్ఐసికి ఏం కాదన్నది వేరే అంశం. ఎల్ఐసి ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్, అది కాదు. కానీ 48,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును అదాని లాంటి ఒక వొలటైల్, అదాని కంట్రిబ్యూషన్ ఉంటే చిన్న కానీ కాదనట్లేదు. స్టాక్ మార్కెట్లో మీరు అదాని షేర్ల మూమెంట్ పైన గ్రాఫ్ గీయండి, క్లియర్గా ఎంత కిందికి పైకి పైకి కిందకు వస్తుందో చూడండి. అట్లాంటి వొలటాలిటీ ఉన్న కంపెనీలో ప్రజల సొమ్ము తీసుకెళ్లి 48,000 కోట్లు ప్రభుత్వము ఏ కంపెనీలో కూడా, ఎల్ఐసి ఏ కంపెనీలో కూడా ఇంత పెట్టలేదు. ఎందుకు మరి అదానీలో పెట్టారు? అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో అదాని మించిన అద్భుతమైన షేర్లు లేనేలేవా? మరి ఎందుకు అన్నారు అంటే అందరికీ తెలుసు ఎవరు దీని వెనకాలన్నారని. ఎందుకంటే అదాని పైన కేసు ఉంటే చంద్రబాబు నాయుడు కూడా కేసు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణ ఉన్నా జగన్ పైన కూడా కేసు పెట్టాడు, ఎందుకంటే అదాని ఉన్నాడు కనుక. ఇది మనం చూస్తున్నటువంటి వ్యవహారస్తులే కదా. సో అందువల్ల ఈ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహించిన ప్రభుత్వ విధానాల వల్ల వచ్చిన సమస్య ఇది. ఇప్పుడు 14 కోట్ల మంది ప్రయాణికులు, 40 కోట్ల మంది 5 ఏళ్ళు అవుతుంటే ప్రభుత్వం ఏం చేసింది? రెగ్యులేటర్ ఏం చేశాడు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏం చేసింది? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏం చేసింది? అయ్యా మరి ఇంతమందికి కావాల్సిన విమానాలు ఉన్నాయని ఆ లెక్కలు కూడా చెప్తాను. భారతదేశంలో 839 ఎయిర్ క్రాఫ్ట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. 839 విమానాలు, అంటే ఒక విమానం అనేక ప్రయాణాలు చేస్తాయి కదా. అందులో 680 యాక్చువల్గా వర్కింగ్. మన ప్రపంచంలోనే డియోపులి ఉంది, సమస్య అక్కడ కూడా ఉంది. మీకు బోయింగ్, ఎయిర్ బస్ తప్ప వేరే కంపెనీ లేవు. చైనా వాళ్ళు తయారు చేస్తున్నారు కానీ వాళ్ళు స్మాలర్ ప్లేయర్స్. మెయిన్ ప్లేయర్స్ మీకు మార్కెట్లో కాన్సన్ట్రేషన్ ఉంది. దానివల్ల ఏళ్ళ తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలా ముందు ప్లానింగ్ ఉంటే తప్ప నీకు విమానాలు ఆర్డర్ ఇచ్చినా మ్యానుఫ్యాక్చర్ అయ్యి డెలివరీ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు బోయింగ్లో మనం చూసాం, కార్మికుల సమ్మె వల్ల ప్రొడక్షన్ ఆగిపోవడం, ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి. మీకు రెగ్యులేటరీ యాక్షన్స్ వల్ల ఆగిపోవడం. సో బోయింగ్ అండ్ ఎయిర్ బస్ మినహా వేరే వాళ్ళు ప్రొడక్షన్ లేదు. మరి వాట్ ఇస్ ద స్ట్రాటజీ? నీకు ఇంతగా ప్రయాణికులు, బస్సుల సంఖ్య, బస్సులో ప్రయాణం చేసే వారి సంఖ్య పెరిగితే బస్సులు అవసరమా లేదా? కొనాలా వద్దా? ఇప్పుడు కొనటానికి మరి ప్రభుత్వం అది కాదు కదా, ప్రైవేట్ వాడు కదా. ప్రైవేట్ వాడు రెగ్యులేట్ చేయాలి కదా. రెగ్యులేట్ చేయకపోతే ఇదే పరిస్థితి వస్తాయి. మీకు 839 రిజిస్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే 680 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా అన్ని రకరకాల సాంకేతిక కారణాల రీత్యా ఆగిపోయి ఉన్నాయి. ఇందులో సగం మీకు ఇండిగోయే. అందుకే మీకు ఇండిగో ఒక్కసారి దెబ్బతింటే మొత్తం ఎందుకు పడిపోయిందంటే కారణం అది. 63% ఆఫ్ నెట్వర్క్ ఇండిగోదే. మా ఇండియాలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్లో 50% ఇండిగోవే. ఉదాహరణకు మీకు ఇండిగోకు 2200 ఇండిగోతో పోలిస్తే ఎయిర్ ఇండియా సగం ఫ్లైట్స్ నడుపుతుంది. సో మీకు రూట్స్లో తీసుకుంటే 2200 రూట్స్లో నీకు ఇండిగో ఆపరేట్ చేస్తే 1100 రూట్స్లోనే ఎయిర్ ఇండియా ఆపరేట్ చేస్తుంది. సో ఆ గణాంకాలు మనకు కాంప్లెక్స్ ఉన్న సింపుల్ థింగ్ ఏంటంటే దేర్ ఈజ్ నో కాంపిటీషన్ టు ఇండిగో. దీనికి ఎవరు సృష్టించారు? దీనికి ప్రభుత్వ విధానాలు కాదా? మీకు ఎక్కడన్నా ముందు చూపుతో మన ఇంత ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది, దీనికి తగ్గట్టు ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, రిజిస్టర్డ్ విమానయాన కంపెనీలు పెరగాలి, విమానాలు కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసేలా ఉండాలని. మీకు ఇంకొకటి చెప్తాను ఉదాహరణకు. సో ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్ అని ఎఫ్డిటిఎల్, ఇప్పుడు తాజా క్రైసిస్కు అది ట్రిగర్ పాయింట్. ఎఫ్డిటిఎల్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ప్రపంచంలో ఉన్న ఏవియేషన్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా మనకు సేఫ్టీ ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో పైలట్లకు ఎంత రెస్ట్ ఉంది అంతకన్నా తక్కువ రెస్ట్ మన దగ్గర ఉంటే యాక్సిడెంట్ జరుగుతాయి. దీంట్లో ఏమిచ్చారు? 36 hours రెస్ట్
మినిమం ఉండాలి అని ఇదివరకు ఉంటే దాన్ని 48 అవర్స్ చేశారు. సో ఒకప్పుడు మిడ్ నైట్ టు ఎర్లీ మార్నింగ్ ల్యాండింగ్స్ ఉంటాయి, అంటే నిద్ర అస్సలే ఉండదు కదా ఆ టైంలో. ఆ మిడ్ నైట్ టు ఎర్లీ మార్నింగ్ ల్యాండింగ్స్ ఇదివరకు వీక్లీ 6 ఉండే, ఇప్పుడు అది 2కు తగ్గించారు. సో మిడ్ నైట్ వరకు ఎక్స్టెండ్ అయ్యేటువంటి ప్రయాణాలు ఉంటాయి పైలట్లకు, వాటిని తగ్గించాలని చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే పైలట్కు రెస్ట్ ఉండాలి, నిద్ర ఉండాలి. ఎవరి కొరకు ఉండాలి? పైలట్ కొరకు కాదు, మన కొరకు. మన పైలట్కు నిద్ర లేకపోతే జరిగేది ప్రమాదం మనకు కదా, పైలట్కే కాదు. సో ఈ సేఫ్టీ కొరకు ఇచ్చారు. సేఫ్టీ కొరకు ఇది ఏమన్నా సడన్ గా ఇచ్చారా? కాదు. ఇది 2019 నుంచి నడుస్తున్న అంశం. ఆఖరికి 2 years అయింది. ఇప్పటికీ కోర్టు కూడా ఈ గైడ్ లైన్స్ సరైనవే అని అంగీకరించారు. ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్ వేర్ నోటిఫైడ్, ఇన్ఫార్మ్డ్ ఆర్ ఎయిర్లైన్స్ 2 years ముందు. మరి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిద్రపోతుందా? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నిద్రపోతుందా? మీకు నీతి ఆయోగాలు నిద్రపోతున్నాయా? డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ నిద్రపోతుందా? అన్ని విమానయాన కంపెనీలు ఇందుకు తగ్గట్టుగా పైలట్ల సంఖ్య పెంచుకోవాలి కదా. భారతదేశంలో వాస్తవంగా అవసరానికి సరిపోయే పైలట్లో సగమే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే పైలట్ల సంఖ్య నెసెసిటీ, డిమాండ్ కన్నా సప్లై ఆఫ్ ఉంది. అంటే దానికి తగ్గట్టు మీరు పైలట్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఎక్స్పాండ్ చేయాలి, పైలట్ ట్రైనింగ్ యాక్సెస్ చేయాలి, రీట్రైనింగ్ చేయాలి. ఈ ఎఫర్ట్ అంతా ఎక్కడే ఉండాలి కదా, ఏది లేదు. 2 years నుంచి మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA కళ్ళు మూసుకొని కార్పొరేట్ కంపెనీలు ఈ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ ప్రకారము పైలట్ల సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం ఉన్నా వాళ్ళు పెంచుకోకపోయినా పట్టించుకోలేదు. పోనీ ప్రభుత్వానికి తెలియదందామా? 2 ఏళ్ల కోర్టులో 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి నడిచింది. 2 ఏళ్ల కింద నోటిఫై చేశారు. 3 నెలల క్రితం, మళ్ళీ కూడా చెప్తాను, 3 months క్రితం ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్కు లేఖిచ్చారు. ఇగో ఇండిగో అనే కంపెనీ ఇది పట్టించుకోవడం లేదు, వాళ్ళు 6 నెలలుగా పైలట్ల రిక్రూట్మెంట్ పైన ఫీజు విధించారు, కొత్తగా పైలట్లను రిక్రూట్ చేయడం లేదు, ఇది పెద్ద క్రైసిస్ కు కారణమవుతుంది అని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు 3 నెలల క్రితం రిప్రజెంట్ చేశారు. ఎవ్వరు, ప్రభుత్వం నిద్రపోయింది, ఎవ్వరు యాక్ట్ లేదు. ఇండిగోను పిలిచి మీరు ఎందుకు మీరు విమానాల సంఖ్య తగ్గట్టుగా మీరు పైలట్లు పెట్టాలి కదా అడగలే. దానికి ఇంకా దారుణం చెప్తాను. సమ్మర్లో 14,158 ఫ్లైట్స్కు షెడ్యూల్ ఉంది. అంటే ఈ విమానయాన కంపెనీలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు ముందుగానే షెడ్యూల్ ఇస్తారు, ఇంకో మా విమానాలు ఇన్ని నడుపుతామని. ఎందుకంటే స్కైస్లో నీకు ఇష్టం వచ్చినట్టు ఎవడు పడతారు నడపరాదు, ఇది రోడ్ కాదు. సో అందువల్ల సమ్మర్ షెడ్యూల్లో ఇండిగో 14,158 ఫ్లైట్స్కి షెడ్యూల్ ఇస్తే వింటర్లో డిమాండ్ పెరుగుతుంది, అందరికీ తెలుసు కదా. ఇయర్ ఎండింగ్లో డిమాండ్ పెరుగుతుంది, పిచ్చి వాళ్ళకు కూడా తెలుస్తుంది, సామాన్యుడు తెలుస్తుంది. అందరికీ ఇయర్ ఎండ్ అనేవి హాలిడేస్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి పిల్లలకు, సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి పిల్లలకు. సో ఇయర్ ఎండింగ్ అంటే రష్ పెరుగుతుంది, అందరికీ తెలుస్తుంది. మీకు అమెరికాలో థ్యాంక్స్ గివింగ్లు, క్రిస్మస్, ఎక్స్టెండెడ్ వీక్ హాలిడేస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇంత తెలిసిన తర్వాత కూడా 14,158 ఫ్లైట్ షెడ్యూల్ మీకు సమ్మర్లో ఇస్తే ఇండిగో వింటర్కు 15,014 షెడ్యూల్ ఇచ్చింది. అంటే సుమారు 900 విమానాలు 900 షెడ్యూల్స్ పెంచింది ప్రయాణాలు. మరి దాని తగ్గట్టు పైలట్లు ఉండాలి కదా. ఈ చిన్న విషయాన్ని DGC ఎందుకు పట్టించుకోలేదు? అయ్యా నువ్వు మరి 900 పెంచావు కదా, మరి అంతకు తగ్గట్టు పైలట్లు ఉన్నారా అని అడగద్దాం. ఇప్పుడు RTC 100 బస్సులు నడిపేది 300 బస్సులు నడుపుతుందని అనుకుంటుంది. డ్రైవర్లు ఉన్నారు లేదా చూసుకోరా? కామన్ సెన్స్ కదా. డ్రైవర్లు ఉన్నారు లేదా చూసుకోరా? అరే సింపుల్ ప్లానింగ్ కదా. గెస్ట్లు వస్తారు, ఎగ్ బిర్యానీ చేయాలి అనుకుంటారు, ఎగ్స్ ఉన్నాయా లేవో చూసుకోరా? అంటే ఎగ్ బిర్యానీ చేయాలని నిర్ణయించి పొయ్యి మీద మూకుడు పెట్టినాక బౌల్ పెట్టినాక ఎగ్స్ లేవు అని ఆలోచిస్తారా? ఆ ఎగ్స్ అన్నా బ్లింకెట్లు ఆర్డర్ ఇస్తే 10 నిమిషాలు వస్తాయి. పైలట్లు బ్లింకెట్లు ఆర్డర్ ఇస్తావా? పైలట్లు స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే వస్తారా? విమానాలు జొమాటోలో ఆర్డర్ ఇస్తే వస్తాయా? ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎలా గవర్నమెంట్లు ఉంటాయి? ఉండవు. కామన్ సెన్స్ ఉంది గవర్నమెంట్. ఎందుకు మరి ఇది చేశారు? ఇట్ ఈస్ ఎ నెక్సెస్, మ్యాచ్ ఫిక్సింగ్. భారత ప్రభుత్వానికి ఇండిగోకు మధ్య ఒక రకమైన మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల జరిగిందా అని అనుమానం ఎందుకు కలుగుతుందంటే కారణం ఇది. ఇంత జరుగుతున్నప్పుడు నేను 2 years నుంచి జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటుందా? 3 నెలల క్రితం ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ వాన్ చేసినా పట్టించుకోకుండా ఉంటుందా? కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఫ్లైట్ షెడ్యూల్ పెంచారు, పైలట్లను పెంచలేదు, కనబడుతున్నా కూడా ఊరుకుంటుందా?
ఇంపాసిబుల్ కదా, కామన్ సెన్స్ నాలాంటి వాడికి అర్థమైనప్పుడు గవర్నమెంట్కి అర్థం కదా. మరి ఎందుకు చేశారంటే ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్, పైలట్ల సేఫ్టీ కోసం ప్రభుత్వము ఆ కోరికతో చేసింది కాదు. కోర్టులో కేసు పడితే ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే ఇంకో ప్రపంచంలో సేఫ్టీ గైడ్లైన్స్ ఇలా ఉన్నాయి, ఇండియాలో సేఫ్టీ గైడ్లైన్స్ ఇలా ఉన్నాయి, దీనివల్ల క్రూ హెల్త్ దెబ్బతింటుంది, ప్రయాణికుల సేఫ్టీ దెబ్బతింటుంది అంటే కోర్టులో నలిగిన కేసు వల్ల ఇవచ్చాయి. అంటే గవర్నమెంట్కి నిజంగా కన్విక్షన్ లేదు, అందుకని గవర్నమెంట్ వాంట్స్ టు హెల్ప్ కార్పొరేట్ సెక్టర్. అందుకే ఇండిగో వాడు ఏమాత్రం ప్లాన్ చేసుకోకపోయినా చూస్తూ ఊరుకుంది ప్రభుత్వం. నేను చెప్పిన గణాంకాలు ఇదంతా ఉదాహరణకు. ఇప్పుడు ఏం చేశారు, ఆఖరికి ఇండిగో వాళ్ళు ఏది పట్టుకోకపోతే పెద్ద క్రైసిస్ వచ్చింది. దాదాపు 2000 విమానాలు రద్దయ్యాయి కావచ్చు, లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఏం చేశారు, ఇప్పటికైనా ఇండిగో పైన పనిష్మెంటా కాదు, ఇంత సంక్షోభానికి కారణమైన ఇండిగోను శిక్షించలేదు, ఇండిగోకి రివార్డ్ ఇచ్చారు. ఏం రివార్డ్ ఇచ్చారు, ఈ గైడ్ లైన్స్ ఆపేశారు. చూడండి ఎంత విచిత్రం, చూడండి. అంటే దీని బట్టి అర్థమవుతలేదా మ్యాచ్ ఫిక్సింగ్. గవర్నమెంట్ తప్పు చేసిన వాడిని శిక్షించాల్సింది పోయి మీరు తప్పు చేసిన వానికి నీవు రివార్డ్ ఇస్తారా? మీరు ఒకరు షాప్కి వెళ్తాడు, షాప్కి వెళ్ళి ఒకటి దొంగతనం చేస్తాడు, ఒక సిల్వర్ కాయిన్ తీసుకుంటాడు, షాప్ వాడు ఏం చేస్తాడు, వాడిని పట్టుకొని 4 ఉతుకుతాడు. కానీ వీళ్ళు ఏం చేసింది తెలుసా, ఒక సిల్వర్ కాయిన్ తీసుకుంటావా బాబు, గోల్డ్ కాయిన్ తీసుకోవా అని చెప్పి గోల్డ్ కాయిన్ ఇచ్చి పంపించారు. ఇది కదా జరుగుతున్నది. లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆ ఇండిగోకు పైన చర్య తీసుకోవాల్సింది పోయి తామిచ్చినటువంటి ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్ విడ్రా చేసుకున్నారు. అంటే ఎవరు గెలిచారు ఇందులో, కార్పొరేట్ సంస్థ గెలిచింది కదా. అందుకే నీకు నామ్ చామ్స్కీ అంటాడు, క్యాపిటలిజం కెనాట్ విల్ డీజనరేట్ ఇంటూ ఆటోక్రసీ అని. ఒక నిరంకుశాధిపతి అంటే ఒక కార్పొరేట్ కంపెనీ ఇవాళ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది, ప్రభుత్వం తలవంచింది ఇవాళ ప్రభుత్వం స్పష్టంగా ఇండిగో కార్పొరేట్ గుత్తాధిపత్యాన్ని తలవంచింది. దీనికి గణాంకాలే ఉదాహరణ కదా, దీనికి ప్రభుత్వ చర్యలే ఉదాహరణ కదా. ఇవాళ మీరు ఫ్లైట్ సేఫ్టీ గైడ్ లైన్స్ డైల్యూట్ చేశారు. ఎవరికి ప్రమాదం, ఇండిగో ప్రాఫిట్ల కొరకు సామాన్య ప్రయాణికుల భద్రతని ఇవాళ ప్రమాదంలో పెట్టారు. మళ్ళీ ఇన్సిడెంట్ జరిగినాక కంపెన్సేషన్లు, ఎక్స్గ్రేషియాలు, ఖండనలు అక్కడికి వెళ్తారు. కానీ సేఫ్టీకి ఇంత ఓపెన్ గా ప్యాసింజర్ సేఫ్టీకి తాకట్టు పెట్టి ఇండిగో ప్రాఫిట్స్ కొరకు ప్రభుత్వాలు పనిచేస్తే ఇంతకన్నా ఏం జరుగుతుంది? అందువల్ల నేను ఇది మ్యానుఫ్యాక్చర్ క్రైసిస్ అన్నాను. ఎందుకన్నానంటే ఇండిగోకు తెలుసు చేయాలని, చేయలేదు. ఎందుకు, ఈ క్రైసిస్ సృష్టిస్తే ప్రభుత్వం ఆటోమేటిక్గా ఈ గైడ్ లైన్స్ వెనక్కి తీసుకుంటుంది. ఎందుకంటే ఈ పైలట్ల సంఖ్య పెరిగితే ఇండిగో ప్రాఫిట్స్ తగ్గుతాయి. ఇంత క్రైసిస్ కూడా ఇండిగో ఏం చేస్తుందో మీకు చెప్తాను, ఇంకా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారు విమానాలు. ఎవరిది క్యాన్సిల్ చేయొద్దు పాపం, ఇంకా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళు ఇంకా ఇబ్బంది అవుతుంది, కాదనట్లేదు. కానీ ఇవాళ క్యాన్సిల్ అయిన విమానాల్లో 10% కూడా లేవు ఇంటర్నేషనల్. ఎందుకు మరి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయలేదు? అక్కడ కూడా ప్రాఫిట్సే. ఎందుకంటే ఇంటర్నేషనల్ రూట్స్లో లాభాలు ఉంటాయి, డబ్బులు ఎక్కువ కడతారు కదా. దాంతోపాటు టఫ్ ప్యాసింజర్ సేఫ్ కంపెన్సేషన్ రూల్స్ ఉంటాయి. మీకు ఒకసారి ఇప్పుడు మీరు గ్లోబల్ ట్రావెల్ వేరుంటుంది, ఇంటర్నేషనల్ ట్రావెల్లో ప్యాసింజర్ కంపెన్సేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ప్యాసింజర్ కంపెన్సేషన్ ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది కనుక, తమకు ఈ టికెట్ల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది కనుక ఇంటర్నేషనల్ ట్రావెల్స్ డిస్టర్బ్ కాకుండా డొమెస్టిక్ ట్రావెల్ ఇండిగో డిస్టర్బ్ చేసింది. మీరు గమనించారు, ఎక్కడన్నా మీరు ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో ఆగిపోయినరు, దోహా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ మిస్ అయింది, డలాస్ ఎయిర్పోర్ట్లో ఆగిందన్న వార్తలు వస్తున్నాయా? రావాలని మనం కోరుకోం, కానీ వస్తున్నాయా? అంటే కారణం ఏంది, ఇండిగో అక్కడ కూడా క్రైసిస్లో కూడా ప్రాఫిట్స్ని చూసుకుంది. సో ఇంత ఓపెన్గా జరుగుతుంది. పోనీ ఇవన్నీ పక్క పెట్టండి, ఒక క్రైసిస్ జరిగింది, కనీసం మీకు ఒక మెసేజ్లు ఇవ్వరా? అసలు కనీసం ప్యాసింజర్లకు మొదట్లో అయితే మెసేజ్లు లేవు, వాళ్ళ కనీసం నువ్వు ఫుడ్ అకామిడేషన్ ఇవ్వవా? ఇదన్నా చేయాలి కదా. దీన్ని కూడా ఎందుకు పట్టించుకోలేదు? అసలు మీకు ఎంత రూల్స్ ఉంటాయంటే ప్రతి షెడ్యూల్ ఇచ్చే ముందు, అంటే ఇప్పుడు సమ్మర్ షెడ్యూల్, వింటర్ షెడ్యూల్ ముందే ఇస్తారు కదా, ఇచ్చే ముందు సిమ్యులేషన్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అంటే కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా ఇన్ని విమానాలు నడపడానికి ఎయిర్పోర్ట్ కంజెషన్ అడ్డం వస్తుందా, టెక్నికల్ రీసెర్చ్ అడ్డం వస్తాయా, పైలట్ల సంఖ్య సరిపోతుందా,
అన్ఫోర్సీన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అని సాఫ్ట్వేర్ ద్వారా సిమ్యులేషన్ చేస్తారు. చేసి ఎక్కడ గ్యాప్స్ లేవని ఐడెంటిఫై చేసుకున్నాక షెడ్యూల్ ఇస్తారు. ఇంత పగడబందిగా టెక్నికల్ కాంపిటెన్స్ ఉంది. ఇది టెక్నికల్ ఇన్కాంపిటెన్స్ కాదు, ఇది క్లియర్గా ఇండిగో డెలిబరేట్గా ప్రభుత్వంతో కుమ్ముక్కై చేసిన వ్యవహారం ఇది. ఎందుకంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించింది. ఇంకేం చేసింది ప్రభుత్వము? కనీసం మార్కెట్లో ప్రభుత్వ రంగ క్యారియర్ ఉంటే పోటీగా ఇలాంటి క్రైసిస్లు ఉపయోగపడతాయి. మీకు కోవిడ్ ఉదాహరణ చెప్తాను. కోవిడ్లో ఏం జరిగింది? ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షలు దోచుకున్నారు. ఎవరు కాపాడారు? గాంధీ హాస్పిటల్ కాపాడు. ఎవరు కాపాడు? తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాపాడింది. ఎవరు కాపాడారు? ఉస్మానియా హాస్పిటల్ కాపాడింది. మీకు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు కదా వసూలు చేసింది. అంటే అర్థం ఏంటి? ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో కాపాడేది పబ్లిక్ సెక్టర్. కానీ పబ్లిక్ సెక్టర్ లేకుండా చేశారు కదా. మీకు ఇంట్రెస్టింగ్గా ఎయిర్ ఇండియాను సిస్టమేటిక్గా ప్రభుత్వ విధానాలతో నాశనం చేసి టాటాలకు పప్పు వెళ్ళాలకు అమ్మేశారు. అమ్మినాక పని ఇంప్రూవ్ అయిందా? అందరూ ఏమన్నారు? పబ్లిక్ సెక్టార్లో ఉండడం వల్ల ఎయిర్ ఇండియా పనిచేస్తలేదు, దరిద్రం, దీన్ని ప్రైవేటైజ్ చేసినా బాగుపడుతుంది అన్నారు. ప్రైవేటైజ్ చేశారు. ఎవరికి ఇచ్చారు? ఇండియా టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీకి ఇచ్చారు. భారతదేశంలో కార్పొరేట్ కల్చర్ను భారతదేశాన్ని పరిచయం చేసిన గొప్ప కంపెనీ కాదని ఎవరు అన్నారు? లేదు కదా. మరి టాటాకి ఇచ్చాక ఇంప్రూవ్ అయిందా ఎక్కడన్నా? ఇంకా ఫస్ట్ అయింది. అందుకే అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోడీ గురువు కదా, వాజ్పేయి మాటలు వినండి, నా మాటలు వినడం కాదు, కార్ల్ మార్క్స్ మాటలు వినడం కాదు. అటల్ బిహారీ వాజ్పేయి ఏమన్నాడు? అన్బ్రిడిల్డ్ ప్రైవేటైజేషన్ ఈజ్ ఎ డిజాస్టర్ అన్నాడు. అదుపు ఆజ్ఞలు లేని ప్రైవేటీకరణ వినాశకరం అన్నాడు. జార్జ్ ఫెర్నాండెస్ అన్నాడు, మీ ఇండియా కన్వీనర్, మానోపలీ ఆఫ్ ఎనీ కైండ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. ప్రైవేట్ మానోపలీ ఈజ్ వర్స్ దెన్ ద పబ్లిక్ మైనోపలీ అన్నాడు. అంటే ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యం కన్నా ప్రైవేట్ రంగ గుత్తాధిపత్యం మరింత ప్రమాదకరం అన్నాడు. ఇది మర్చిపోయారా మీరు? మీరు ఇక్కడ ఇంత క్లియర్గా మానోపలీ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. టెలికాం రంగంలో ఎంకరేజ్ చేస్తున్నారు, విమానయాన రంగంలో ఎంకరేజ్ చేస్తున్నారు, ఎయిర్పోర్ట్ల రంగంలో ఎంకరేజ్ చేస్తున్నారు, బ్యాంకింగ్ రంగంలో ఇప్పుడు 20 ఇన్ని బ్యాంకులు ఉండొద్దు, 2-3 ఉండాలి, కాంపిటీషన్ ఉండొద్దు అని. అన్ని రంగాల్లో నీవు కాన్సన్ట్రేషన్ పెంచుతుంటే, దాన్ని ఎఫిషియన్సీగా నమ్ముతుంటే, ఆ కార్పొరేట్ గుత్తాధిపత్యాన్ని ఉపయోగించుకొని మ్యానుఫ్యాక్చరింగ్ స్కేర్సిటీ కదా. ఇప్పుడు ఇలా పైలట్ల కొరత ఎవరు సృష్టించారు? ఇండిగో సృష్టించలేదు. ఇండిగో తెలియదా నీకు ఈ ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్ వల్ల ఎక్కువ పైలట్లు అవసరం ఉంటారని? ఇండిగోకి తెలియదా వింటర్ షెడ్యూల్లో నేను 900 రూట్లు ఎక్కువ నడుపుతున్నా, నాకు ఎక్కువ పైలట్ అవసరం అని తెలియదా ఇండిగోకు? తెలిసి కూడా ఈ కొరతను ఎందుకు సృష్టించారు? బికాజ్ ప్రభుత్వ మెడలు వంచి తన లాభాలకు దెబ్బతీసేటువంటి ప్రయాణికుల సేఫ్టీని పెంచే గైడ్ లైన్స్ ను వెనక్కొట్టాలి. ఈ ప్రభుత్వం తాను చెప్పినట్టు ఇంటది, తాను శాసించవచ్చు ఈ గవర్నమెంట్ ను అని కదా చేసింది. లేకపోతే పల్లెటూరికి ఎందుకు పెంచుకోలేదు? కళ్ళ ముందు కనబడుతున్న డేటా కదా ఇది, కామన్ మ్యాన్కి అర్థమవుతున్న సమాచారం కదా. ఎందుకు చేయలేదంటే దే జస్ట్ వాంట్ దేర్ ప్రాఫిట్స్, ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ప్రాఫిట్స్. అంటే తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవటానికి లాభాలు. ఇప్పుడు ఎయిర్ ఇండియాను నాశనం చేసింది ఎవరి కొరకు? ఇండిగో లాంటి కంపెనీల అంతులేని ఆధిపత్యాన్ని పెంచి వారి లాభాలు పెంచడానికి కాదా? లేకపోతే ఎందుకు చేశారు మీరు? ఇప్పుడు ఎయిర్ ఇండియా పోయి ప్రజల కొరకు చేశారంటే ఇంప్రూవ్ కావాలి కదా. టాటా తీసుకున్నాక అప్పటికన్నా దరిద్రంగా తయారైంది కదా ఎయిర్ ఇండియా. అంటే దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో వెరీ క్లియర్లీ దిస్ ఇస్ ద మ్యానుఫ్యాక్చర్ క్రైసిస్. కార్పొరేట్ గుత్తాధిపత్యాన్ని పెంచడం కొరకు, కార్పొరేట్ ప్రాఫిటబిలిటీ కొరకు ప్రభుత్వం కార్పొరేట్ ఇంట్రెస్ట్ల ముందు సరెండర్ అయినటువంటి పరిస్థితి. అందువల్ల వచ్చిన సంక్షోభం తప్ప ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగింది కాదు. ఇందులో ఏ ఒక్క వ్యక్తినో 2 వ్యక్తులనో మనం నిందించితే లాభం లేదు. దిస్ ఈజ్ ఎ డెలిబరేట్ నెక్సెస్ ఆఫ్ స్టేట్ అండ్ మార్కెట్. రాజ్యము మార్కెట్ శక్తులు కుమ్ముక్కైతే ప్రజలు ఎంత ఘోరంగా ఉంటారో, ప్రాఫిట్స్ ఓవర్ పీపుల్ అన్నదానికి ఇది ఒక నిలువెత్తు ఉదాహరణ. సార్, ఇండిగో సంక్షోభం నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్